Hi friends, thanks for watching this video. సో నేను 100 డేస్లో 15 kgs వెయిట్ లాస్ అయ్యాను. సో ఈ వెయిట్ లాస్ ఎలా అయ్యాను, ఏం ఫాలో అయ్యాను చెప్పేదాని ముందు నా గురించి కొన్ని డీటెయిల్స్ చెప్తాను. సో నా హైట్ వచ్చి 5.9, అంటే 173 సెంటీమీటర్స్. సో జనరల్గా మేల్ బాడీస్ ఈ హైట్ ఉంటే ఎంత ఉండాలంటే మ్యాక్సిమం వెయిట్ 73 kgs ఉండాలి యాజ్ పర్ స్టాండర్డ్స్. బట్ నేనేంటంటే ఈ వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయకముందు నా వెయిట్ వచ్చి 102 kgs, 102 kgలు ఉన్నాను. సో డిఫరెన్స్ వచ్చి 29 kgలు ఎక్స్ట్రా ఉన్నాను. సో ఈ 29 kgలు ఈ ఓవర్ వెయిట్ ఉండడం వల్ల నేనే చాలా డిస్కంఫర్ట్గా ఫీల్ అయ్యాను. లైక్ కిడ్స్తో ఆడుకునేటప్పుడు కానీ, లేదా ఏదైనా చిన్న చిన్న పనులు చేస్తున్నప్పుడు కానీ చాలా ఈజీగా ఉండేది కదా, చాలా అన్ఈజీగా ఉండేది. సో నేను ఇంకా వెయిట్ లాస్ అవ్వాలని డిసైడ్ అయ్యాను. సో డిసైడ్ అయ్యి ఈ 100 డేస్ని చాలా కమిట్మెంట్తో ఫాలో అయితే 15 kgs లాస్ అయ్యాను. చాలా హ్యాపీగా ఉంది. బట్ నేను ఇంకా 14 kgs లాస్ అవ్వాలి. సో ఇప్పుడు ప్రజెంట్ నా వెయిట్ వచ్చి 87 kgs. సో ఇప్పుడు నా వెయిట్ లాస్ జర్నీ గురించి డిస్కస్ చేసే ముందు ఈ 100 డేస్లో నా వెయిట్ లాస్ ఎలా అయిందో చూద్దాము. అంటే నేను ఎవ్రీ 10 డేస్కి వెయిట్ చెక్ చేసుకునేవాడిని. సో నా డే 1 రోజు నా వెయిట్ వచ్చి 102 kgs. సో అలా ఎవ్రీ 10 డేస్ చెక్ చేసుకుంటే 100 డేస్కి 87కి వచ్చాను. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫస్ట్ 30 డేస్లో చాలా ఎక్కువ వెయిట్ లాస్ అయ్యాను. ఇన్ఫ్యాక్ట్ 10 డేస్లో ఫస్ట్ 10 డేస్లో నేను 3 kgs లాస్ అయ్యాను. ఆ తర్వాత ఓవరాల్ 30 డేస్లో 5 kgs అలా లాస్ అయ్యాను. అండ్ రిమైనింగ్ 70 డేస్లో నేను 10 kgs లాస్ అయ్యాను. అంటే వెయిట్ లాస్ అనేది ఇనీషియల్ డేస్లో ఎక్కువ ఉంటుంది, వెళ్ళే కొద్దీ కంటిన్యూ చేసే కొద్దీ చాలా తక్కువ ఉంటుంది. అలా ఎందుకంటే ప్రతి ఒక్కరిలో మనకి ఇనీషియల్గా వాటర్ బాడీ అంటారు జనరల్గా దాన్ని. సో అది ఎప్పుడైతే మనం మన డైట్లో కానీ, ఫుడ్లో కానీ, మన లైఫ్ స్టైల్ ఎప్పుడైతే చేంజెస్ చేసామో ఆటోమేటిక్గా వాటర్ బాడీ ఫస్ట్ తగ్గిపోతుంది. అది మనం ఏ డైట్ ఫాలో అయినా తగ్గుతాం. అది మన లిక్విడ్ డైట్ ఫాలో అవుతామా, ప్రోటీన్ డైట్ ఫాలో అవుతాం, ఏది ఫాలో అయినా అది ఈజీగా రిజల్ట్ కనిపిస్తుంది. బట్ ఆ తర్వాత నుంచి వెయిట్ తగ్గడం అనేది మనం దాన్ని ఎలా కంటిన్యూ చేస్తాం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇంకా నేను ఈ వెయిట్ లాస్ అవ్వాలని డిసైడ్ అయినప్పుడు నేను మైండ్లో పెట్టుకున్న పాయింట్స్ ఏంటంటే హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి. అంటే నేను వెయిట్ లాస్ అవ్వడం వల్ల నాకు ఎటువంటి ఇష్యూస్ రాకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, రెండోది అది నేను కంటిన్యూ చేయగలగాలి. ఈ 2 పాయింట్స్ మైండ్లో పెట్టుకుని నేను ఇంకా ఎలా తగ్గితే మంచిదని సెట్ చేయడం చూస్తే చాలా టైప్స్ ఆఫ్ డైట్స్ ఉన్నాయి. లైక్ లిక్విడ్ డైట్, ప్రోటీన్ డైట్, ఇంకా చాలా డైట్స్ ఉన్నాయి. అవన్నీ చూస్తే నాకు ఏమనిపించింది అంటే వెయిట్ అయితే లాస్ అవుతాం, బట్ అది కంటిన్యూ అయితే చేయలేమని నాకు అనిపించింది. సో నేను అలా చూడగా నాకు ఫైండ్ అవుట్ అయింది ఏంటి అంటే, నేను ఒక బ్లాగ్లో చూస్తే రైస్ డైటింగ్ అని ఉంది. రైస్ డైటింగ్ అని ఏంటని చూస్తే నథింగ్ బట్ మనం డైలీ తినే ఫుడ్నే లిమిటెడ్గా తినాలి అని చెప్పి రాస్తుంది అట్ ద ఎండ్. సో దీని రిలేటెడే మహేష్ బాబు గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్తారు ఆయన డైట్ ఏం ఫాలో అవుతున్నారు అనేది. ఇప్పుడు ఒకసారి చూడండి ఎలా ఉందో, ఆయన ఏం చెప్పారో వినండి ఒకసారి. ఏం తీసుకుంటారు సార్ ఎక్కువ? పండ్ల రసాలా లేకపోతే ఆకుకూరలా? మామూలుగా మేకకూరలు కూడా నడుస్తాయా? పద్ధతిగా తింటాను అంతే. అంటే ఎక్కువసేపు నమిలి తింటారా? ఇది అలాగే మళ్ళీ పద్ధతి అంటే ఎట్లా? ఎక్కువ తినకుండా తక్కువ, ఎంత అవసరం అంత తింటాను. తక్కువ ఎక్కువ సార్లు తింటారు? ఎంత అవసరమో అంతే తింటాను, తక్కువ సార్లే తింటాను. ఎక్కువ సార్లు కూడా ఎందుకు తినాలి? ఎందుకు తినాలంటే ఇప్పుడు మాకు తెలుస్తుంది సార్, పీకుతుంటుంది ఇట్లా పెద్ద ఫేగ్ ఇంత అవుతుంది, అది ట్యూబ్ లెక్క లోపలికి ఎయ్యి మీరు ఫేగులు సాగకుండా అట్లనే ఉన్నారు ఎలాస్టిక్ మోడల్లా. ఎక్కువ ఏం తినమంటారు సార్? నీ లెక్క కావాలంటే ఏం చేయాలి? ఏం కావాలంటే అది తిను, కానీ పద్ధతిగా తిను చాలు. పద్ధతిగా టైంకు తినాలి. టైంకి తిను, ఏం కావాలన్నా అది తిను. ఇది చూడండి, ఊతంత ఇదే ఫాలో కండి. మొలకలేనా సార్? తునకలు కూడా నడుస్తాయి అంటే నాకు అర్థం కావట్లేదు. మొలకలు అంటే మీరు ఇంగ్లీష్లో ఏమంటారు కదా సార్? ఫెసల్ మొలకలు వచ్చినాక తింటారు కదా, స్ప్రౌట్సా? అయ్యేం కాదు, మనం ఇడ్లీ కావాలంటే తిను, దోశ కావాలంటే తిను, పూరీలు కావాలంటే తిను, ఏం కావాలన్నా అది తిను, అందులో పద్ధతిగా తిను. ఏమవుతుంది అప్పుడు? పద్ధతి అంటే మళ్ళీ దానికి ఇంకా ఎక్కువ ఒక 10 పూరీలు అలా కాకుండా 2 పూరీలు అలా. డాక్టర్ చపాతీ తినమన్నాడు కానీ ఒక డజన్ చపాతీలు అది కాదు, అది బ్యాడ్ కదా. ఒక 2 చపాతీలు చాలు.
మహేష్ బాబు గారు ఏం చెప్పారో చూసారు కదా. ఆయన ఏమన్నారంటే ఆయన అన్ని ఫుడ్స్ తింటారంట, స్పెషల్గా అయితే ఏం ఫుడ్ తిండు, మనలాగానే ఇడ్లీ, దోశ, పూరి, వడ ఇవే తింటారు, బట్ లిమిటెడ్గా తింటానని చెప్తున్నారు. సో అలా లిమిటెడ్గా పద్ధతిగా తింటే మనం హెల్తీగానే ఉంటామని ఆయన క్లియర్గా చెప్తున్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరైతే ఆల్రెడీ యాజ్ పర్ స్టాండర్డ్స్ వెయిట్ ఉండి హెల్తీగా ఉన్నారో వాళ్ళు ఇది ఫాలో అయితే సో వాళ్ళని వెయిట్ గెయిన్ అవ్వరు అండ్ వాళ్ళు హెల్తీగా యాక్టివ్గా కంటిన్యూ అవుతూ ఉంటారు. బట్ మనమైతే ఓవర్ వెయిట్ ఉన్నాం కదా, సో ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళం ఎలా వెయిట్ లాస్ అవ్వాలి అనే దాని గురించి ఇలాగే ఫాలో అవుతూ దీంతోపాటు కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే వెయిట్ లాస్ అవుతాం. సో అవి నేను చేశాను అనమాట. ఇప్పుడు నేను ఈ వెయిట్ లాస్ అవ్వడానికి నేను చేసుకున్న చేంజెస్ ఏంటి అంటే, నేను కొన్ని ఫాలో అయ్యాను. ఫస్ట్ ఏంటంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఫాలో అయ్యాను. ఓకే, సెకండ్ది సఫిషియెంట్ స్లీప్ ఉండేలా చూసుకున్నాను అండ్ సఫిషియెంట్ వాటర్ ఉండేలా చూసుకున్నాను, బాడీకి ఎప్పుడు వాటర్ వెళ్ళేలాగా, అండ్ వర్కౌట్స్ కూడా చేశాను. సో ఈ 4 ఫాలో అయ్యి నేను ఈ వెయిట్ లాస్ అయితే చేశాను. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేద్దాము. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, జనరల్గా ఫాస్టింగ్ అంటే ఏం తినకపోవడం. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏంటంటే ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్లో మనం ఫుడ్ తింటాం. సో నేను ఫాలో అయింది ఏంటంటే 16/8, అంటే మనకి 24 అవర్స్ ఉంటుంది కదా డే మొత్తంలో. సో 16 అవర్స్ ఏం తినకుండా ఉండాలి, మిగిలిన 8 అవర్స్ మనం ఫుడ్ తింటాము. సో నేను ఈ ప్రాసెస్ ఫాలో అయ్యాను. దీంట్లో ఏంటంటే నేను 9 to 6 టైం ఫ్రేమ్ పెట్టుకున్నాను. సో 9కి బ్రేక్ఫాస్ట్ చేస్తాను, 6 లోపు నా ఫుడ్ తినడం అయిపోతుంది. అయితే లంచ్ కానీ డిన్నర్ కానీ ఏదైనా 6 లోపు అయిపోవాలి. సో ఇది నేను మ్యాక్సిమం ఫాలో అయ్యాను ఈ 100 డేస్లో. కొన్ని డేస్లో కుదరలేదు, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయలేదు. సో ఈ టైం పీరియడ్లో నేను ఏమేమి ఫుడ్ తిన్నాను ఈ 100 డేస్లో చెప్పే ముందు, అసలు జనరల్గా మనం వెయిట్ ఎందుకు గెయిన్ అవుతాము, ఎలా లాస్ అవుతాము అనేది ఒక చిన్న క్యాలిక్యులేషన్ చెప్తాను. సో యాజ్ పర్ స్టాండర్డ్స్ అంటే సైన్స్ ప్రకారం ప్రతి మనిషికి, అంటే నేను పెద్దవాళ్ళ గురించి మాట్లాడుతాను, కిడ్స్ గురించి కాదు. సో ప్రతి మనిషికి పర్ డే, ప్రతిరోజుకి 2000 క్యాలరీస్ అవసరం. క్యాలరీస్ అంటే ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ని క్యాలరీస్లో కౌంట్ చేస్తారు సైన్స్ ప్రకారం. అంటే ఇప్పుడు మనం ఒక ఇడ్లీ తిన్నాం అనుకోండి, ఒక 4 ఇడ్లీ తింటే, సో అది ఒక 4 ఇడ్లీ విత్ చట్నీ తింటే అది 200-300 క్యాలరీస్ అవుతుంది. అలా మనం ఒక డే మొత్తం మీద తీసుకున్న ఫుడ్ని క్యాలరీస్లో కౌంట్ చేస్తారు. సో ఆ ఫుడ్ జనరల్గా 2000 క్యాలరీస్ కావాలి ఒక మనిషికి. సో ఈ 2000 క్యాలరీస్ కన్నా మనం ఎక్కువ తీసుకుంటే మనం బరువు పెరుగుతాం, తక్కువ తీసుకుంటే బరువు తగ్గుతాం. అది సింపుల్. సో అందువల్ల అందరూ మనం డైట్ కంట్రోల్ అంటారు. సో ఇలా కంట్రోల్ చేసుకుంటున్నప్పుడు మనం ఏ రకమైన ఫుడ్ తీసుకున్నాము, ఎలా కంటిన్యూ అయ్యామనేది చాలా ఇంపార్టెంట్. సో నేనేం ఫాలో అయ్యానంటే రైస్ డైటింగ్ ఫాలో అయ్యాను. రైస్ డైటింగ్ అంటే కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకోవడం. సో తక్కువ తీసుకోవడమే, కంప్లీట్గా అవాయిడ్ చేయడం అయితే కాదు, తీసుకున్నట్లు తక్కువ తీసుకోవడం. అది ఎందుకు అంటే, సో కార్బోహైడ్రేట్స్ తొందరగా అరిగిపోయి మళ్ళీ ఆకలేసి మళ్ళీ ఎక్కువ ఫుడ్ తీసుకుంటాం కాబట్టి దాన్ని తక్కువ తీసుకోమని చెప్తారు. సో ఆ ప్లేస్లో, ఆ కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకునే ప్లేస్లో వేరే ఫుడ్ ఐటమ్స్ లైక్ పీచు పదార్థాలు ఎక్కువ ఉన్న ఫుడ్ ఐటమ్స్ కానీ, లేకపోతే ప్రోటీన్ ఫుడ్ ఐటమ్స్ కానీ ఎక్కువ తీసుకుంటే ఇవి అరగడానికి ఎక్కువ టైం పడుతుంది, మనకి ఆకలి తొందరగా అయ్యేది, అండ్ మనం తొందరగా వేరే ఫుడ్స్ని తీసుకోము. దీనివల్ల మనం వెయిట్ అనేది తగ్గుతాము, అలాగే మన బాడీ కూడా ఏమీ ఎఫెక్ట్ అవ్వదు. సో ఎవ్రీడే నేను తీసుకునే లైక్ బ్రేక్ఫాస్ట్లో ఏంటంటే ఏదుంటే అది తీసుకునేవాడిని ఇంట్లో. ఎందుకంటే ఇడ్లీ, దోశ, పూరి ఏదుంటే అది తినేవాడిని, బట్ చాలా తక్కువ క్వాంటిటీ తీసుకునేవాడిని. లైక్ 4 ఇడ్లీ 5 ఇడ్లీ తినేవాడిని. దాంతోపాటు చట్నీ ఎక్కువ తినేవాడిని. సో చట్నీ అంటే ఇది పల్లీలతో మేడ్ అయి ఉంటుంది కాబట్టి మనకి దాంట్లో ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, అవన్నీ మనకు కావాల్సిన విటమిన్స్ పర్ డేకి కావాల్సినవన్నీ దాని ద్వారా వచ్చేవి. సో ఎప్పుడైనా సరే మనం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు ఈ ఐటమ్స్ అంటే ఈ కార్బోహైడ్రేట్ రిలేటెడ్ ఐటమ్స్ అంటే దోశ కానీ, ఇడ్లీ కానీ, పూరి కానీ ఏదైనా సరే ఇవి తక్కువ, చట్నీ కానీ, కర్రీ కానీ ఇవి ఎక్కువ తీసుకుంటే, క్వాంటిటీ తీసుకుంటే మన స్టమక్ ఫుల్గా ఉంటుంది అండ్ మనకు కావాల్సిన విటమిన్స్ అన్నీ బాడీలోకి వస్తాయి. సో ఇదే పద్ధతి నేను ఫాలో అయ్యాను. అలాగే మధ్యాహ్నం పూట లంచ్లో నేను లైక్ 3 o'clock 4 o'clock లంచ్ చేసేవాడిని. సో ఆ టైంలో ఏం చేసేవాడిని అంటే సేమ్ తక్కువ రైసు అండ్ కర్రీ ఎక్కువ. అంటే కర్రీ ఎంత తింటానో రైస్ కూడా అంతే తినేవాడిని. సో నేను ఒక బౌల్ ఆఫ్ కర్రీ తింటే ఇంకో బౌల్ రైస్.
అండ్ ఇక్కడ నేను ఇంకొకటి ఏం ఫాలో అయ్యాను అంటే సో ఎవ్రీ డే ఆ రోజు కనుక నాన్ వెజ్ కర్రీ కాకపోతే నేను ఖచ్చితంగా ఆమ్లెట్ తినేవాడిని. ఎందుకంటే బాడీకి ప్రోటీన్ కావాలి కాబట్టి. సో ఆమ్లెట్తో తక్కువ రైస్ కర్రీతో తినేవాడిని. ఇన్ కేస్ నాన్ వెజ్ కర్రీ అయితే కనుక ఆ రోజు నేను ఆమ్లెట్ తినేవాడిని కాదు. ఎందుకు చెప్తున్నానంటే సో మనం వెయిట్ లాస్లో 2 థింగ్స్ ఉంటాయి మెయిన్. ఫ్యాట్ ఉంటుంది, మజిల్ ఉంటుంది. సో మనం ఎక్కువ ఫ్యాట్ లాస్ అవడానికే ట్రై చేయాలి. మజిల్ లాస్ అయితే మళ్ళీ మనకి ప్రాబ్లం అవుతుంది. సో మజిల్ లాస్ కాకూడదు అంటే బాడీకి సరిపడా ప్రోటీన్ ఇవ్వాలి. సో ప్రోటీన్ అంటే జనరల్గా మన వెయిట్ ఎంత, ఇప్పుడు ఫర్ సపోజ్ ఈరోజు నా వెయిట్ 87 kgs. 87 kgs ఇంటూ 1 గ్రామ్ వేసుకుంటే 87 grams ప్రోటీన్ నా బాడీలోకి వెళ్ళాలి ప్రతిరోజు. సో అది ఏదో ఒక సోర్స్లో వెళ్ళాలి. నేను మార్నింగ్ ఫర్ సపోజ్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నప్పుడు దాంట్లో ఒక 20 grams కానీ, లంచ్లో ఒక 50 grams కానీ అలా వెళ్తూ ఉండాలి. అట్లీస్ట్ మ్యాక్సిమం 50 grams ప్రోటీన్స్ అని మనం ఇవ్వగలగాలి. అదర్వైజ్ మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక్క విషయం ఏంటంటే మనం తినే ప్రతి ఫుడ్లో ప్రోటీన్ ఉంటుంది, రైస్లో కూడా ప్రోటీన్ ఉంటుంది. కాకపోతే ఆ పర్సంటేజ్ అనేది తక్కువ ఉంటుంది. సో పర్సంటేజ్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ మనం తీసుకోవాలి. సో నేను అలాగే ప్లాన్ చేసుకున్నాను. నేను ప్రతిరోజు రైస్ తినేవాడిని, బట్ చాలా లిమిటెడ్ రైస్, కర్రీ ఎక్కువ తినేవాడిని. ఆ కర్రీలో నాకు కావాల్సినవన్నీ వచ్చేవి. అండ్ ఇంకోటి బిర్యానీస్ కూడా తిన్నాను. చాలాసార్లు బిర్యానీస్ తిన్నాను, బట్ అప్పుడు నేను చాలా లిమిటెడ్ రైస్, బట్ పీసెస్ ఎక్కువ తినేవాడిని. అది చికెన్ అయినా మటన్ అయినా ఏదైనా సరే పీసెస్ ఎక్కువ తినేవాడిని. సో దానివల్ల నాకు ప్రోటీన్ వచ్చేది బాడీకి. సో దట్ నా స్టమక్ ఫుల్గా ఉండేది, నాకు మళ్ళీ ఎక్కువ ఆకలేసేది కాదు, నేను వేరే ఐటమ్స్ దగ్గరికి వెళ్ళేవాడిని కాదు. సో అది నేను ఫాలో అయిన పద్ధతి. అండ్ ఈ మధ్య గ్యాప్లో ఒకవేళ నేను మార్నింగ్ 9కి బ్రేక్ఫాస్ట్ చేసేవాడిని, 4కి 3కి లంచ్ చేసేవాడిని. ఈ గ్యాప్లో నాకు ఆకలేస్తే ఇలా ఇంట్లో ఏమైనా స్నాక్స్ ఉంటే చాలా లిమిటెడ్గా ఖర్జూరాలు కానీ లేకపోతే ఏదుంటే బూందీ కానీ ఏదుంటే అది తినేవాడిని. అండ్ ఇంకోటి మెయిన్ నేను ఈ డైట్లో నేను ఫాలో అయింది ఏంటంటే కంప్లీట్ డైరెక్ట్ ప్రాసెస్డ్ షుగర్ ఐటమ్స్ కంప్లీట్గా అవాయిడ్ చేశాను. సో షుగర్ ఐటమ్స్ అంటే డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కంప్లీట్గా అవాయిడ్ చేశాను. ఐస్ క్రీమ్ అయితే మేబీ 1 or 2 times తినుంటాను అంతే తప్ప డ్రింక్స్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేశాను 100 daysలో. సో డ్రింక్స్ అవాయిడ్ చేయడం వల్ల ఓన్లీ వెయిట్ లాస్ కాదు, చాలా రకాల డిసీజెస్ కూడా మనకి క్యూర్ అవుతాయి అండ్ ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో అది మనకి చాలా మన హెల్త్కి చాలా బెటర్ అది. సో అది మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో మేబీ ఏదైనా ఫంక్షన్స్లో వెళ్ళినప్పుడు తప్పదు అంటే 1 or 2 times తీసుకోవాలి తప్ప దాన్ని ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సిందే. సో నేను ఈ డైట్ ఫాలో అవుతున్నప్పుడు నేను ఫేస్ చేసిన ఛాలెంజ్ ఏంటంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం. అంటే బేసిక్గా మనకి 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి ఆకలి వేస్తుందా, మనకు తినాలని కోరుకుందా అనేది మనకు బాగా ఆలోచించుకోవాలి. సో ఏదైనా ఫుడ్ చూసినప్పుడు మనం తినాలని కోరిక వేరు, మనకు ఆకలి వేయడం వేరు. ఆకలి వేసినప్పుడు తింటే నో ఇష్యూ, కానీ తినాలని కోరికతో తింటే మాత్రం అది వెయిట్ గెయిన్ అవుతాము. సో అది కంట్రోల్ చేసుకోవాలి చాలా. సో దాన్ని కంట్రోల్ చేసుకోవడమే నాకు చాలా పెద్ద పని అయింది. బట్ స్లోలీ అది నాకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు నేను ఆ క్రేవింగ్స్ నుంచి నా క్రేవింగ్స్ అంత ఎక్కువ లేవు. సో ఈవెన్ నా ముందు నా ఇష్టమైన ఫుడ్ పెట్టినా సరే నేను కంట్రోల్ చేసుకోగలుగుతున్నాను. మేబీ చాలా ఎక్కువ క్వాంటిటీ బదులు 1 or 2 spoons తిని టేస్ట్ చేసి వదిలేయడం అలా ట్రై చేస్తున్నాను. సో దట్ నాకు ఆ కంట్రోలింగ్ వచ్చింది. అది చాలా ఇంపార్టెంట్ మనకి వెయిట్ లాస్లో ఎప్పుడు. సో నా ఓవరాల్ ఫుడ్ అయితే ప్లాన్ అయితే ఇలా చేసుకున్నాను. డైలీ 2 times తినేవాడిని. సో మ్యాక్సిమం కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకుని ఈ ప్రోటీన్ రిలేటెడ్ ఫుడ్స్ ఎక్కువ ఇన్వాల్వ్ చేసుకునేవాడిని, బట్ అవాయిడ్ అయితే చేసేవాడిని కాదు. అండ్ నేను ఇలా ఫాలో అవడం వల్ల ఏంటంటే ఇది నా కంటిన్యూ చేయగలిగాను, కంటిన్యూ చేస్తాను కూడా. ఎందుకంటే నేను ఇంట్లో ఏది ప్రిపేర్ చేస్తున్నారో అదే తీసుకుంటున్నాను. స్పెషల్గా నా కోసం ఏమీ తయారు చేసుకోవట్లేదు. ఏది ప్రిపేర్ అయితే అదే స్పెషల్గా అదే తీసుకుని నా డైట్లో ఇన్వాల్వ్ చేసుకుంటున్నాను. కాకపోతే అది ప్రాపర్గా పద్ధతిగా తింటున్నాను అంతే. ఈ ఫుడ్తో పాటు వాటర్ తాగుతూ ఉండేవాడిని, స్పెషల్ వాటర్ అని. లైక్ ఫస్ట్ 30 daysలో అయితే నేను స్పైసెస్ వాటర్ తాగాను. సో ఈ స్పైసెస్ వాటర్ ఏంటంటే లైక్ ఇంట్లో దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర వీటితో తయారు చేసింది. సో ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఆ వాటర్ తాగుతూ ఉండేవాడిని. లేదంటే చియా సీడ్స్ వాటర్ తాగేవాడిని. నేను తెలిసిన దాని ప్రకారం వెయిట్ లాస్కి ఈ వాటర్ ఉపయోగపడతాయి అని అనిపించింది. సో నేను స్పైసెస్ వాటర్ కానీ చియా సీడ్స్ వాటర్ కానీ తాగుతూ ఉండేవాడిని. సో రెండోది ఏంటంటే వాటర్. సో మనం ఎప్పుడైతే వెయిట్ లాస్ అవ్వాలి, ఈవెన్ వెయిట్ లాస్ అవ్వకపోయినా సరే బాడీకి సఫిషియెంట్ వాటర్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మినిమం 3 liters 2.5 liters నుంచి 3 liters వాటర్ అయితే తాగాలి. అండ్ సో కొన్నిసార్లు అనిపిస్తుంది ఎలా మనం దాన్ని మెజర్ చేసుకుంటామంటే, సింపుల్గా చెప్పాలంటే మనం ఎప్పుడైనా రెస్ట్ రూమ్కి టాయిలెట్కి వెళ్ళినప్పుడు మన టాయిలెట్ అనేది ఎల్లో కలర్లో అసలు చూడకూడదు. మనం మ్యాక్సిమం వైట్ కలర్లో ఉండేలా చూసుకోవాలి, ఆరెల్స్ లైట్ ఎల్లో. ఆ లైట్ ఎల్లో దాటి అది ఇంకా ఎక్కువ ఎల్లో కలర్లో కనుక వస్తుంది అంటే మనం సఫిషియెంట్ వాటర్ తీసుకోవట్లేదని అర్థం. సో
వాటర్ మాత్రం ఎప్పుడు మెయింటైన్ చేయాలి మన బాడీకి. సో అది వెయిట్ లాస్ కోసమనే కాదు, జనరల్ హెల్త్ పర్పస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా థర్డ్ది వచ్చి సఫిషియెంట్ స్లీప్. ఈ సఫిషియెంట్ స్లీప్ అనేది కూడా వెయిట్ లాస్లో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. మనకి నిద్ర కనుక ప్రాపర్గా లేకపోతే వెయిట్ లాస్ అయితే జరగము. అది మాత్రం మనం చాలా ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. సో 7 hours ఈజ్ సఫిషియెంట్. హెల్తీ పర్సన్కి 7 hours అనేది చాలా సఫిషియెంట్. సో 7 hours మనం ప్రాపర్గా నిద్రపోయేలాగా ప్లాన్ చేసుకుంటే చాలు. అండ్ ఈ ప్రాపర్ స్లీప్ అనేది నాట్ ఓన్లీ వెయిట్ లాస్, హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. సో అదే చెప్పాను కదా, హెల్తీ వెయిట్ లాస్ అంటే అదే. మనం ఇవన్నీ ఫాలో అవడం వల్ల వెయిట్ లాస్తో పాటు మన బాడీ కూడా హెల్తీగా ఉంటుంది. ఇంకా లాస్ట్ది వర్కౌట్స్. సో చాలామంది అనుకుంటారు వర్కౌట్స్ చేయడం వల్ల వెయిట్ లాస్ అయిపోతామని. సో వర్కౌట్స్ అనేది నాకు తెలిసి 20 or 25% మాత్రమే ఎఫెక్ట్ ఇస్తుంది. మిగిలిన 75% మనం ఏం డైట్ ఫాలో అయ్యాం దాన్ని బట్టే ఉంటుంది. సో 75% మన ఫుడ్ మనం ఏం తీసుకుంటున్నాం, అండ్ 25% మన వర్కౌట్స్ ఏం చేస్తున్నాం. ఈ రెండు కాంబినేషన్లో వెయిట్ లాస్ ఫాస్ట్గా అవుతుంది. ఈ రెండింటిలో డైట్ ఫాలో అయినా వెయిట్ లాస్ మంచిగా ఉంటుంది, వర్కౌట్స్ ఫాలో అయితే యాక్టివ్గా ఉంటాం బట్ వెయిట్ మెయింటైన్ అవుతుంది. కానీ వెయిట్ లాస్ అనేది చాలా కష్టంగా అవుతూ ఉంటుంది ఓన్లీ వర్కౌట్స్ చేస్తూ ఉంటుంటే, డైట్ ఫాలో అవ్వకుండా ఉంటుంటే. ఓకే, సో నేను ఈ రెండు ప్యారలల్గా ఫాలో అయ్యాను. సో నాకు మంచి రిజల్ట్ వచ్చింది. ఇంకా నేను ఈ వర్కౌట్స్ పరంగా వచ్చేటప్పటికి ఏమేం చేశానంటే, జిమ్కి అయితే ఏం వెళ్ళలేదు. సో నేను దగ్గరలో ఉన్న పార్క్కే వెళ్ళేవాడిని. అండ్ ఈ వర్కౌట్స్ గురించి చెప్పే ముందు నేనేం చేశానంటే, ఈ 100 daysలో ఫస్ట్ 14 to 15 days నేను ఏమీ చేయలేదు. నా ఫుడ్ నేను కంట్రోల్ చేసుకున్నాను. అంటే రెండు ఒకేసారి స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే, మనం వర్కౌట్స్ చేయగానే హంగ్రీగా ఉంటాం, సో ఎక్కువ ఫుడ్ తినాలనిపిస్తుంది. సో దానికోసం నేను ముందే ఏం చేసినా, నా ఫుడ్ నేను కంట్రోల్ చేసుకున్నాను. కంప్లీట్గా నా ఫుడ్ నా కంట్రోల్లోకి వచ్చాక, అంటే నేను లిమిటెడ్ ఫుడ్ తింటున్నాను అని నేను ఫీల్ అయిన తర్వాత దాన్ని నేను ఈ వర్కౌట్ స్టార్ట్ చేశాను. అండ్ ఇనీషియల్ డేస్ నేను వాకింగ్ అవేస్ చేశాను. స్లోగా నా అవన్నీ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాను. సో నేను చేసిన వర్కౌట్స్ ఏంటి అంటే, వాకింగ్ చేశాను. సో ఎవ్రీడే ఎప్పుడైతే వర్కౌట్స్ చేయడం అంటే రోజైతే వాకింగ్ చేశానో ఆ రోజు ఖచ్చితంగా 30 minutes అలా వాకింగ్ చేసేవాడిని. నా మ్యాక్సిమం స్పీడ్ నడిచాను. నేను ఎంత స్పీడ్ నడగాలో అంత స్పీడ్ 30 minutes నడిచేవాడిని. సో అది నేను కౌంట్ చేస్తే ఒక 4000 steps అలా వచ్చేది. అరౌండ్ 3 kilometers 30 minutesలో నడిచేవాడిని. సో వాకింగ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నాట్ ఓన్లీ వెయిట్ లాస్, సో హోల్ బాడీ చాలా యాక్టివ్గా ఉంటుంది డే మొత్తం. అండ్ వాకింగ్ తర్వాత ఏం చేసేవాడిని అంటే, బాడీ ఫ్రీ ఎక్సర్సైజ్ చేసేవాడిని. సో నా పాదాల నుంచి తల వరకు మొత్తం ఫ్రీ చేసేవాడిని. సో ఆ ఎక్సర్సైజ్ మొత్తం ఒక 10 minutes చేసేవాడిని. ప్రతి పార్ట్ నేను మూవ్ చేసేవాడిని. ప్రతి పార్ట్ అంటే ఫుట్, నీస్, నడుము మూవ్ చేసేవాడిని. చెస్ట్ రిలేటెడ్, హ్యాండ్స్ రిలేటెడ్, నెక్ రిలేటెడ్ అన్ని ఎక్సర్సైజ్ చేసేవాడిని. అండ్ ఆ తర్వాత ఏం చేసేవాడిని అంటే, సో వెయిట్లో మనం ఎక్కువగా స్టమక్ ఉంటుంది కదా, స్టమక్ మీద ఎఫెక్ట్ పడేలాగా స్టాండింగ్ క్రంచెస్ చేసేవాడిని, అలాగే స్టాండింగ్ సైడ్ క్రంచెస్ చేసేవాడిని. సో ఇవన్నీ నేను డే బై డే ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాను. యాక్చువల్గా నేను 10-20 చేసేటప్పటికి కంటిన్యూ చేయలేకపోయేవాడిని, కానీ ఇప్పుడు నేను అవి చేయగలుగుతున్నాను. అండ్ నెక్స్ట్ నేను స్క్వాట్స్, గుంజులు తీయడం. సో అది చాలా ఇంపార్టెంట్, మన బాడీకి ఫుల్ వర్కౌట్ ఇస్తుంది. సో నేను గుంజులు మొదట్లో 30-20 చేసేవాడిని అంతే, బట్ ఇప్పుడు నేను 200 చేస్తున్నాను. అండ్ ఈ గుంజుల్లో కూడా నేను 2 types చేశాను. ఒకటేమో నార్మల్ స్క్వాట్స్, కాళ్ళు దగ్గరికి పెట్టి చేసేవాడిని. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే, మన థైస్ ఉన్నాయి కదా, తొడలకి బాగా ఎఫెక్ట్ అయ్యి తొడల దగ్గర ఏమన్నా ఫ్యాట్ ఉంటే అది కరగడానికి ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ ఇది కూడా బటర్ఫ్లై స్క్వాట్స్, ఇది కూడా మెయిన్ తొడలకే. సో జనరల్గా మన బాడీ వెయిట్ ఎప్పుడు స్టమక్, తొడలు అండ్ చెస్ట్, ఈ పార్ట్ మోకాల పైనుంచి చెస్ట్ వరకు ఇక్కడ ఎక్కువ వెయిట్ ఉంటుంది కాబట్టి వీటికి సంబంధించిన ఎక్సర్సైజ్ మాత్రం ఎక్కువ నేను చూస్ చేసుకుని చేశాను. ఈ స్క్వాట్స్ అనేవి ఏంటంటే థైస్ దగ్గర ఉన్న ఫ్యాట్ని తగ్గించడం చాలా ఉపయోగపడుతుంది అది. సో బాడీలో ఉన్న ప్రతి పార్ట్కి మనం ఎక్సర్సైజ్ అప్లై చేస్తే వెయిట్ లాస్ అనేది చాలా మంచిగా ఉంటుంది అని నేను అనుకున్నాను. సో నేను అలాగే అప్లై చేశాను. అలాగే నేను స్కిప్పింగ్ అనేది కూడా చాలా బెస్ట్ ఎక్సర్సైజ్ వెయిట్ లాస్లో కానీ లేకపోతే బాడీ యాక్టివ్లో ఉండడం కానీ చాలా మంచిది. సో నేను స్కిప్పింగ్ రోప్ అయితే యూస్ చేసేవాడిని కాదు, నార్మల్గా జంప్ చేసేవాడిని స్కిప్పింగ్. బట్ అది కూడా నేను 3 different షేప్స్లో చేసేవాడిని. ఒకటేమో హ్యాండ్స్ కింద, 2 హ్యాండ్స్ ఏమో ప్యారల్గా పెట్టేవాడిని, 3వ షేప్ ఏమో హ్యాండ్స్ పైకి పెట్టి జంప్ చేసేవాడిని. సో ఇలా చేయడం వల్ల నా హోల్ బాడీ మూవ్ అవుతూ ఉండేది అండ్ అది ఎఫెక్టివ్గా ఉండేది మొత్తం బాడీకి. సో స్కిప్పింగ్ అనేది చాలా అది కూడా ఒక బెస్ట్ ఎక్సర్సైజ్. సో వీటిలో మనం ఏదైనా చేసుకోవచ్చు. నేను ఇవన్నీ కాంబినేషన్ చేస్తూ ఉండేవాడిని.
అలాగే జంపింగ్ జాక్స్. సో జంపింగ్ జాక్స్ కూడా మన బాడీకి ఫుల్ వెయిట్ లాస్లో ఫుల్ ఎఫెక్టివ్గా పనిచేసే వన్ ఆఫ్ ది ఎక్సర్సైజ్. సో అది కూడా చేసేవాడిని. సో నేను అది ఇనీషియల్గా లైక్ 30 అలా చేసేవాడిని, బట్ ఇప్పుడు అది నేను ఒక 80 చేయగలను ఆపకుండా. అలా 3 sets అలా చేస్తున్నాను ప్రజెంట్. కానీ జంపింగ్ జాక్స్ చేస్తున్నప్పుడు ఒక చిన్న సజెషన్ ఏంటంటే, హెవీ వెయిట్ ఉన్నప్పుడు మాత్రం చేయొద్దు, మోకాళ్ళు ఎఫెక్ట్ అవుతాయి. సో ఒక వెయిట్ని ఒక నార్మల్ కంట్రోల్కి వచ్చాక చేయడం అనేది బెటర్. సో జంపింగ్ జాక్స్ అయితే అది. అండ్ ఇంక ఇంటి దగ్గర చేసుకోవాలని ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన ఎక్సర్సైజ్ అని మన ఇంట్లో చేసుకోవచ్చు, ఎక్సెప్ట్ వాకింగ్. సో వాకింగ్ కొద్దిగా స్పేస్ కావాలి, మనం బయటకు వెళ్ళి చేసుకుంటాము. సో మిగిలిన ఎక్సర్సైజ్ అని మన ఇంట్లో చేసుకోవచ్చు, మనకి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్లాంక్. సో ప్లాంక్ అనేది మన స్టమక్ రిలేటెడ్ బాగా పనిచేస్తుంది. సో నేను ప్లాంక్ ట్రై చేశాను. ఇనీషియల్ డేస్లో 15 seconds 20 seconds అలా చేసేవాడిని. తర్వాత 30 seconds 45 seconds చేస్తున్నాను ఇప్పుడు. సో అది చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఇంకా మనకి ఈ ప్లాంక్తో పాటు ఫ్లోర్ రిలేటెడ్ ఎక్సర్సైజ్ ఉంటాయి, స్టమక్ రిలేటెడ్వి. సో మనకి స్టమక్ రిలేటెడ్ ఎక్సర్సైజ్ 3-4 టైప్స్ నేను చూస్ చేసుకున్నాను. వేరే డిఫరెంట్ యూట్యూబ్ వీడియోస్లో చూసి నేను చూస్ చేసుకున్నాను. సో అందులో ఫస్ట్ ఏంటంటే పొడుగుని క్రంచెస్ చేయడం, లైక్ సైక్లింగ్ తొక్కినట్టు చేస్తే అది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అండ్ దాని తర్వాత నేను మన 2 legsని 90 degrees యాంగిల్స్లో పైకి లేపి ఇలా లేపుతూ నింపడం వల్ల అది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది స్టమక్కి. అండ్ దాని తర్వాత కూర్చుని మన లెగ్స్ని మూవ్ చేయడం వల్ల కూడా స్టమక్ ఎఫెక్టివ్గా ఉంటుంది. ఆ తర్వాత సైడ్స్ తిరగడం వల్ల దాని లైక్ అవి కూడా మన సైడ్స్ ఉన్న ఫ్యాట్స్ని ఇవన్నీ ఇంప్రూవ్ చేస్తుంది. సో తగ్గిస్తుంది. సో చాలా బాగుంటుంది అనమాట. ఈ 4 types చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి స్టమక్ రిలేటెడ్ ఎక్సర్సైజ్కి. సో ఇవి నేను చేస్తున్నాను కూడా. అండ్ చివరిలో నేను ఏంటంటే బటర్ఫ్లైస్ లాగా చేసేవాడిని. సో అలా చేస్తే మనకి పెల్విక్ రిలేటెడ్ ఇష్యూస్ రిజాల్వ్ అవుతాయి, అండ్ టైస్ రిలేటెడ్ ఫ్యాట్ కూడా తగ్గుతుంది. అండ్ ఇంకేంటంటే లెగ్స్ చాలా ఫ్రీగా ఉంటాయి. అండ్ తర్వాత వజ్రాసనం వేసేవాడిని. సో నేను ఇలా వర్కౌట్స్ నాకు ఏది బెటర్ అనిపిస్తే అవి నేను యూట్యూబ్లో చూసి నాకు నచ్చినవి, నా బాడీకి ఓకే ఇది చేస్తే బెటర్, ఇలా చేస్తే బెనిఫిట్ ఉన్నాయని చూసి నేను చేసేవాడిని. ఇవన్నీ నేను ఫాలో అయ్యాను. సో ఈ 100 daysలో ఫాలో అయ్యి చేశాను. బట్ ఈ వర్కౌట్స్ అన్నీ కొన్నిసార్లు ఒకరోజు మొత్తం చేసేవాడిని, ఒకరోజు కొన్నే చేసేవాడిని, కొన్నిసార్లు వాకింగ్కి వెళ్ళలేదు, ఓన్లీ ఎక్సర్సైజ్ ఇంట్లో చేసుకునేవాడిని, కొన్నిసార్లు ఓన్లీ వాకింగ్ చేసేవాడిని, ఎక్సర్సైజ్ చేసేవాడిని కాదు. సో నా టైం ఎప్పుడు కుదిరితే అప్పుడు అలా చేసుకునేవాడిని. సో నాకు ఎంత ఫీజిబుల్ ఉంటే అంతవరకు చేసేవాడిని. బట్ ఎవ్రీడే చేయడానికి మాత్రం ట్రై చేసేవాడిని. సో అది మాత్రం ఫాలో అయ్యేవాడిని. అండ్ ఇక్కడ మెయిన్ చెప్పాను కదా, మనం ఎప్పుడైతే డైట్ ఫాలో అవుతున్నామో సో వర్కౌట్స్ అనేవి అది యాడెడ్ అడ్వాంటేజ్, అంటే ఇంకెక్కువ హెల్ప్ అవుతుంది వెయిట్ లాస్ అవ్వడానికి. సో నువ్వు డైట్ ఫాలో అవుతూ ఉన్న వెయిట్ లాస్ అవుతావు, దాంతో వర్కౌట్స్ యాడ్ చేస్తే ఫాస్ట్గా అవుతాము. ఇన్ కేస్ మనం డైలీ వర్కౌట్స్ చేయాల్సిన నెసిటీ అయితే లేదు, అది మన చాయిస్. సో మనం ఎంతవరకు చేయగలం మన ఫీజిబుల్ లిమిట్ చేసుకుంటూ ఉండటమే. సో ఈ రకంగా నేను నా 100 daysని ప్లాన్ చేసుకుని వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేశాను. సో 15 kgs వెయిట్ లాస్ అయ్యాను. చాలా హ్యాపీగా ఉంది. బట్ నేనైతే ఎటువంటి ఇష్యూస్ ఫేస్ చేయలేదు, ఎక్కడ నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనిపించలేదు. ఎక్సెప్ట్ నేను నా క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రమే ప్రాబ్లమ్ ఫేస్ చేశాను. బట్ అది కూడా ఇప్పుడు ఓవర్కమ్ అయిపోయింది, అలవాటు అయిపోయింది. ఈవెన్ ఇప్పుడు నా ముందు నాకు నచ్చిన ఫుడ్ అయినా సరే నేను కంట్రోల్ చేసుకోగలను. ఈ తినాలనిపిస్తే ఒక్కొక్క స్పూన్ 2 స్పూన్ జస్ట్ టేస్ట్ చేసి ఓకే ఫైన్ అని పక్కన పెట్టేయగలను. ఆ స్టేజ్కి వచ్చాను. సో దట్ ఈస్ రియల్లీ హ్యాపీ. ఈ 100 daysలో నేను ఏ రోజు ఏమేమి తిన్నాను, ఏమేమి వర్కౌట్స్ చేశాను, ప్రతిరోజు నేను వీడియో తీసి పోస్ట్ చేశాను. సో ఎవరికైనా మామూలుగా చూడాలనిపిస్తే చూడవచ్చు. సో నేను ప్రతిరోజు ట్రాకింగ్ కోసం, నా ట్రాకింగ్ కోసం పెట్టాను. సో ఆ రోజు నేను తిన్న ఫుడ్, చేసిన ఎక్సర్సైజ్ ప్రతిదీ వీడియో తీసి అప్లోడ్ చేశాను. సో ఇది మీ అందరికీ ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుంది అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. థ్యాంక్ యూ.